అమరప్రభు అన్నప్పుడు కొందరి దేవతల గురించి తర్వాత చెప్తున్నాడు. ఆ దేవతలను భగవానుడిగానే చెప్పవచ్చు. ఇది ఆ దేవతాపరంగా ఒక అర్థం ఉంటుంది, పరమాత్మపరంగా అదే నామం వ్యవహరింపబడుతుంది. అవి వరుసగా నామాలు విశ్వకర్మ, మనుహు, త్వష్ట. ఈ మూడు ప్రధానంగా చెప్పారు చూడండి. విశ్వకర్మ, విశ్వకర్మ దేవత గురించి మనం వింటూ ఉంటాం పురాణాల్లో కూడా. విశ్వకర్మను పూజించడం కూడా ఉంది. విశ్వకర్మ అది పరమాత్మ పేరే అన్నారు ఇక్కడ. అది పరమాత్మలో విశ్వకర్మణ సమవర్తతాధి అని వేదవాక్యం ఉంది. అలాగే విశ్వకర్మ విమన అద్విహాయ ధాత విధాత పరమోత సందృక్ అని ఋగ్వేదంలో మంత్రంలో విశ్వకర్మ అని పరమాత్మపరంగా చెప్పారు. పురుషం విశ్వకర్మాణం ఆదిదేవమజం విభుం అంటూ ఒక విష్ణుస్థుతిలో పురాణమే చెప్తుంది ఇక్కడ. కానీ విశ్వకర్మ అంటే అర్థం ఏమిటి? విశ్వకర్మ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. విశ్వం అంటే ఏమని చెప్పుకున్నాం, మళ్ళీ మొదటి నామానికి రండి, సమస్తము. మరి విశ్వకర్మ